రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా. దేశమందన్నయ్యా యూదాయనే, దేశమందన్నయ్యా యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తరలినారే వారు బెత్లెహేమన్నయ్యా, తరలినారే వారు బెత్లెహేమన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా. బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా. మనం పాడుదామన్నయ్యా, ఆడుదాము మనం పాడుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారి చూడా మనం వెల్లుదామన్నయ్యా. మనమందరం కలిసి ప్రతి ఇంట వెలగాలి అనే పాట పాడుకుందామండి. వెలగాలి
క్రీస్తు ప్రేమ దివ్వెలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు ప్రతి ఇంటా వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వెలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు అభిమానం ఆదరణ ఆత్మీయత ఆప్యాయత అభిమానం ఆదరణ ఆత్మీయత ఆప్యాయత కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి ప్రతి ఇంటా వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వెలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు సహవాసం సమభావం సహకారం సౌశీల్యం సహవాసం సమభావం సహకారం సౌశీల్యం కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి ప్రతి ఇంటా వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వెలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు క్షమాపణ సమర్పణ బహుమానం బహుకరణ క్షమాపణ సమర్పణ కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి కలబోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరగాలి ప్రతి ఇంటా వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వెలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు ప్రతి హల్లెలూయా. అలాగే అందరం కలిసి సుధా మధుర కిరణాల అరుణోదయం అనే పాట పాడుకుందామండి.
మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరవరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి. మరణాల చెరసాలు మరుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. రవిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. రవిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని, నవలోక గగనాలు తెరిచాడని. పరలోక భవనాలు నిలిపాడని, పరలోక భవనాలు నిలిపాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, పాడే పాటలు పశువుల శాలను ఊయల చేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, పాడే పాటలు పశువుల శాలను ఊయల చేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. శ్రమ హృదయ సహనాలు సమపాలగా,
క్షమ హృదయ సహనాలు సమపాలగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది మరణాల చెరసాల మరుగైనది సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం మనమందరం కలిసి ఓ సద్భక్తులారా అనే పాట పాడుకుందామండి. అందరికి వచ్చిన పాట. దయచేసి అందరు కలిసి ఈ ఆనంద సమయంలో కలిసి అందరం పాడాలని కోరుతున్నాము. రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో నరరూపమెత్తి కన్యకు
నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించుడి. పరపరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేల స్తోత్రములర్పింతుము. ఆరాధి వాక్య మాయనర రూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. అలాగే అందరం కలిసి అంబర వీధిని ఒక అందాల తార అనే పాట పాడుకుందామండి. మన పాటల పుస్తకంలో నుంచి 187వ పాట, సాంగ్ నెంబర్ 187. Mother,
జగమే కలవరం నెరవేరే ప్రవచనం యేసుని జన్మం ఇలలో ధన్యం యేసుని జన్మం ఇలలో ధన్యం అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట యేసుని కరుణించి మన కోసం పంపించినాడు మనుజావతారుడై మరియమ్మ సుతుడై మనుజావతారుడై మరియమ్మ సుతుడై రక్షణనివ్వ భూమిలో తానే వెలుగై దిగి వచ్చే అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట దావీదు తనయుడు అవతారమూర్తి పరమును వీడి పశుపాక కోరి దావీదు తనయుడు అవతారమూర్తి పరమును వీడి పశుపాక కోరి లోకాలనే దేవుడు సౌఖ్యాలనే వీడి లోకాలనే దేవుడు సౌఖ్యాలనే వీడి పాపుల కోసం పావనమూర్తి నరుడై జన్మించే అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట జగమే కలవరం నెరవేరే ప్రవచనం జగమే కలవరం నెరవేరే ప్రవచనం యేసుని జన్మం ఇలలో ధన్యం యేసుని జన్మం ఇలలో ధన్యం అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట అంబర వీధిని ఒక అందాల తారా అరుదెంచెను యేసుని జన్మము చాట సగ
మనందరికి వచ్చిన పాట అండి, దూత పాట పాడుడి అనే పాట పాడుకుందాము. రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. భూజనముకెల్లను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశమునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రక్షకున్ స్తుతించుడి. ఆత్మశుద్ధి కల్గును, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. భూజనముకెల్లను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశమునందున
రాకముందు ఒక 2 మాటలు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సాంగ్ పాడతారు. ఆ సాంగ్ తర్వాత ఇమ్మీడియట్గా మరలా మనకు స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేస్తారు. దానికి ముందుగా మన మధ్యన జీవరత్న గారు ఉండారు, దయచేసి ముందుకు వస్తారు, వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నేను 2 మాటలు చెప్పిన తర్వాత మన ఈ కార్యక్రమానికి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మెలడీస్ సింగింగ్ వాళ్ళు పాడారు. మన ప్రాముఖ్యంగా నేను క్వైర్ వారిని అభినందిస్తున్నాను. అందరూ కూడా ఒక మంచి టీమ్గా జైన్ టీం ఈ విధంగా పాడడం సంతోషం. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సియోను సంఘాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ 2025వ సంవత్సరం మా తండ్రి మినీ క్రిస్మస్లో ప్రత్యేకంగా మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప అనుగ్రహించమని వందనాలు తెలియజేస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిగా కానీ అతనికి స్తోత్రము చేయుచుండనని మీ వాక్యంలో సెలవిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇమ్మానుయేలుగా ప్రత్యేకంగా మా ప్రభా మరొకసారి సియోను సంఘానికి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టి మా తండ్రి డిసెంబర్ మాసం వరకు చివరి వరకు ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కనికరిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, రక్షిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప అనుగ్రహించమని వందనాలు. మా తండ్రి చిన్న బిడ్డల ద్వారా, స్కిట్స్ ద్వారా ప్రత్యేకంగా మరొకసారి నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. పాటల ద్వారాను మా తండ్రి, ఆరాధన ద్వారాను, వాక్యం ద్వారాను తండ్రి నేను మహిమపరచునట్టుగా మీ సన్నిధి తోడుగా ఉంచమని వందనాలు. నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని సెలవిచ్చిన తండ్రి, మరొకసారి నీ వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. రానున్నటువంటి మీ దాసుడు డెక్స్టర్ తిమోతి గారిని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా వాక్య సందేశంలో మీ సన్నిధి తోడుగా ఉంచమని వందనాలు. నడిపిస్తున్నటువంటి దాసుని కూడా మీరు దీవించమని వందనాలు తెలియజేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, తరలు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా వారి కుటుంబాలను బిడ్డలందరినీ దీవించండి తండ్రి. రావాల్సిన వారందరినీ సకలను నడిపించమని వందనాలు. ఈ 2025వ సంవత్సరం అంతటిని తండ్రి వారి కుటుంబాలలో బిడ్డల్లో సంతోషం, మహా ఆనందం కావాలని మేము కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రియులారా, మనం క్రిస్మస్ యొక్క శుభ సందేశాన్ని మనం వినబోతున్నాం. దానికి ఇంట్రడక్షన్గా మరి మనం సండే స్కూల్ ద్వారా నేటివిటీ స్క్విట్ అని వాళ్ళ యాక్షన్ ద్వారా యేసు ప్రభువారి భూలోకానికి ఎలా వచ్చారు అని రావడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన త్రిత్వంలో ఉన్నటువంటి క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి అవన్నీ కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. సో మీన్ వైల్ నేను ప్రత్యేకంగా 2 మాటలు మీకు చెప్తే ఈలోపు డెక్స్టర్ అయ్య గారు వస్తున్నారు. వారు రాగానే మనం ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వెళ్దాం. మరొకసారి నేను డీకెన్స్ని, యూత్ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రావడం మనందరికీ గొప్ప ధన్యత. దాంట్లో ఒక 3-4 అంశాలు మీకు నేను గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. దాంట్లో ప్రియులారా, క్రిస్మస్ అని అనగానే అదొక రకమైనటువంటి ఆ మాట వింటూనే మనలో ఒక పులకరింత వస్తుంది. ఎందుకంటే మానవాళి విమోచన కోసం వచ్చినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందువలన ప్రపంచం అంతా కలిసి ఐక్యతతో జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే కనుక అది క్రిస్మస్ మాత్రమే. క్రిస్మస్ అనేటువంటి పండుగను మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతీయతకు అతీతంగా, దేశాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ, దాన్నే క్రిస్మస్. ఎందుకు ఇంత అతీతమైనటువంటి ప్రాముఖ్యత క్రిస్మస్కి ఉంది అని కనుక ఒకవేళ మనం లోతైన అవగాహనకి వెళ్తే, క్రిస్మస్లో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ జరుపుకోవాలని ఎక్కడ చెప్పబడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం కృతజ్ఞతగా ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సందేశాన్ని ప్రపంచానికి చాటడానికి మనం జరుపుకుంటూ ఉంటాం. దీంట్లో దేవుని ప్రేమ, రక్షణ, నిరీక్షణ, శాంతి, విమోచన, నిత్యత్వం ఇలా దాగి ఉంది. ఇవన్నీ వడబోసి
ఒక నశించిపోతున్నటువంటి మానవుడికి అందించేటువంటి ఒక బహుత్తరమైనటువంటి దేవుని ప్రణాళిక. ఆ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రావడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకతోటి 2500 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. పాత నిబంధన అంతా కూడా మనం వడబోసి చూసుకున్నట్లయితే మానవుడి యొక్క విమోచన ఏ విధంగా జరుగుతుంది, ఆ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి సన్నివేశాలను చెప్పడానికి మాత్రమే ఎన్నో ప్రవచనాలు దాగుండి. ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రియులారా, ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సింది ఒక్క నిమిషం అక్కడ హలో పంపిస్తాను దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి నిరీక్ష ఒక్క 1 minute. ఆ ప్రాముఖ్యమైనటువంటి నిరీక్షణే ప్రియులారా ఈ క్రిస్మస్ సందేశం తీసుకొచ్చింది. దీంట్లో మనం ప్రాముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రియులారా, ప్రపంచంలో ఎవ్వరూ అందించలేనటువంటి ఒక అతీతమైనటువంటి ప్రియులారా అతీతమైనటువంటి ఉనికి లేదా ప్రాధాన్యత క్రిస్మస్లో ఎందుకుందంటే, క్షమించబడనటువంటి మానవుడికి క్షమాపణ ఇవ్వడం, ఫర్గివ్నెస్, లవ్, సాక్రిఫైస్, అదేవిధంగా మనిషి యొక్క విమోచన, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి పాప విమోచన ఈ క్రిస్మస్ తీసుకొచ్చింది. అందువల్ల ప్రపంచం అంతా కూడా దయ, క్షమ, సేవ, విమోచన, మరలా నిత్యత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సందేశం ఉంది. కాబట్టి ఈ రోజున క్రిస్మస్కి అంత గొప్ప ఆదరణ వచ్చింది. ప్రేమ అనేటువంటి పదంతో సంపన్నమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనలాంటి వెనకబడినటువంటి దేశాలకు మిషనరీస్ని పంపించి క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో చాటి చెప్పారు. యేసు ప్రభు వారిని రక్షకుడు నమ్మనటువంటి మనలాంటి ఆచారబద్ధమైనటువంటి దేశాలు కూడా ఈ రోజున రహస్యంగా సుమారుగా 40 to 30% ఆఫ్ పీపుల్ యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి బాహ్యంగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఎంతోమంది క్రీస్తు ప్రభుని ఎందుకు అంగీకరిస్తున్నారంటే అలాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా దొరకలేదు, ఎవరు ఇవ్వలేదు. క్షమాపణ అనేటువంటి పదం ఒకవేళ చూసినట్లయితే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి అందించింది ఏంటంటే కనుక అది క్షమ, ప్రేమ. ఈ రెండు వనబోసి తద్వారా సేవ అనేటువంటి ప్రక్రియ వచ్చింది. 33.5 సంవత్సరాలు మాత్రమే యేసుప్రభువారు జీవించారు. వారు అందించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సర్వీసు మానవాళ్ళందరి హృదయాల్లో కదిలించబడింది. తద్వారా ఎవరైతే కనుక బహుగా దీవించబడి యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడు అంగీకరించారో వాళ్ళు మరలా తమ ప్రేమను అట్టడుగునున్నటువంటి నిమ్న వర్గాలు ఉన్నటువంటి వెలివేయబడినటువంటి గుర్తింపు లేని వర్గాలకి ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమను చాటు చెప్తున్నాయి. అందువలన క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మూలస్థానం ఏంటంటే స్టార్ ఏం చేస్తుంది? స్టార్ ఏం చేస్తుంది అంటే ప్రియులారా వెలుగునిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది, మనిషి జీవితాన్ని నడిపించగలిగిద్ది. ఇలాంటి అనేకమైనటువంటి అతీతమైనటువంటి గుణలక్షణాలతోటి త్యాగంతో కూడినటువంటిదే ఈ క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఇచ్చుట అంటే యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మానవాళ్ళందరి కోసం మన కోసం ఇచ్చాడు. ఈ ఇచ్చుటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా యెహోవా దేవుడు తన ప్రణాళికను బట్టి తన కుమారుని మనకు ఇవ్వడం వల్ల మనకు ఒక ప్రత్యేకత దొరికింది, ఆధిక్యత దొరికింది. ఆధిక్యత ఏం తెలుసా? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి రక్షకుడిగా జన్మించడం. ఇది అందరి పండగ ఎందుకైంది? క్రిస్మస్ అనగానే అందరి పండగ. అందరి పండగ ఎందుకంటే మన అందరికీ రక్షకుడు కావాలి. మన జీవితం ప్రియులారా దానికి కొనసాగింపు లేదు. ఈ జీవిత తదనంతరం మనకున్నది నిత్యమైనటువంటి నరకాగ్ని వెయిట్ చేస్తూ ఉంది. ఈ నరకాగ్ని నుంచి తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క అనాది సంకల్పాన్ని బట్టి ఒక పరిశుద్ధమైన కన్యక ద్వారా ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. అంటే
ఈ కన్యక ద్వారా రావడంలో యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఈ కుమారుడే మానవాళ్ళందరికీ విమోచన క్రైదనంగా యేసు ప్రభువారు ఈ భూలోకం రక్షకుడిగా ఆయన నిలబడగలిగారు. అందువల్లనే యేసుక్రీస్తు యొక్క ఈ క్రిస్మస్లో ప్రియులారా శాంతి కరుణ ఉంది, సేవ దయ ఉంది, ప్రేమ నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు జననం నిరీక్షణ లేనటువంటి బిడ్డలకు నిరీక్షణ ఇవ్వగలిగింది. యేసుక్రీస్తు జననం ప్రియులారా నేను ఎందుకు పనికిరాను అన్నటువంటి వాళ్ళ జీవితంలో ఒక రకమైన ఆశలు పుట్టుకొచ్చింది. యేసుక్రీస్తు జననం మనిషి యొక్క నిత్యత్వాన్ని ప్రసాదించగలిగింది. యేసుక్రీస్తు వారి యొక్క జననం విమోచనను ప్రియులారా ఆ కలవరి శిలువలో చేయగలిగింది. విమోచన మనిషి జీవితానికి మరొక జన్మనివ్వగలిగింది. ఇలాంటి అనేకమైనటువంటి అతీతమైనటువంటి త్యాగంతో కూడినటువంటి గుణలక్షణాలతో ఇముడి ఉన్నదే క్రిస్మస్ యొక్క సందేశం. అందువలన క్రిస్మస్ రోజున చాలామంది పేదలకు వస్త్రాలు ఇంకా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన వనరులతో పాటుగా వాళ్ళ ప్రేమను పంచుతారు. క్రిస్టియన్స్ అందించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ అందించలేరు. ఎంతోమంది లక్షల మంది మిషనరీసు ప్రపంచం అంతా తిరిగి క్రీస్తు ప్రేమను చాట చెప్పగలిగారు. మనలాంటి భారతదేశానికి కూడా ఎడ్యుకేషన్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకా రకరకాలైనటువంటి ఆర్థికపరమైన భద్రత కానీ, మనిషి యొక్క స్వేచ్ఛ కానీ, సౌభాద్రత కానీ, ప్రేమ కానీ, కరుణ కానీ ఇవన్నీ అందించింది ఎవరంటే కనుక క్రిస్టియన్ మిషనరీసే. ఎందుకు క్రిస్టియన్ మిషనరీసు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి భూలోకంలో అంత అతీతమైన సేవలు అందించారంటే కనుక క్రిస్మస్లో నిగూఢమైనటువంటి ప్రేమ మనం నేర్చుకున్న ఆ ప్రేమను ఇతరులకి పంచడం, అదే క్రిస్మస్. ఈ రోజున నిజమైనటువంటి ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ ఇరుగు పొరుగు వారికి, వెలివేయబడినటువంటి వారికి, నెట్టబడినటువంటి వారికి, ప్రియులారా మనుషుల చేత నిరాకరించబడినటువంటి వారికి ప్రేమను అందించడమే. క్రిస్మస్లో ఉన్నది ఏంటంటే సమానత్వం, క్రిస్మస్లో ఉన్నది ఏంటంటే ప్రేమ, క్రిస్మస్లో ఉన్నది ఏంటంటే కరుణ. ఈ ప్రేమ, కరుణ, క్షమాపణ ఇవన్నీ కలబోసి ఒక మనిషి జీవితానికి ఎక్కడ లేనటువంటి స్థానాన్ని అందించగలిగింది. మీరు గమనించండి, సమాజంలో ఎవరికైనా ఎక్కడైనా పేరు గౌరవం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి దేవుని ఆలయంలోకి వచ్చిన వెంటనే ఆయన ఎంత రెస్పెక్ట్గా పిలుస్తామో, బయట అవుట్ సైడ్ వాళ్ళకి ఎంత పేరు ఉందో మనకు తెలియదు, కానీ బయట ఉన్న వ్యక్తి ఎప్పుడైతే కనుక ఆలయం లోపలికి వస్తాడో ఆ వ్యక్తికి ఒక అతీతమైన గౌరవం వస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? జాన్ గారు, మార్కు గారు, లేకపోతే రకరకాలైనటువంటి దేవుని పేర్లతోటి ఒక రకమైన గౌరవంతో పిలవగలుగుతాం. ఎందుకు అంత గౌరవం లేనటువంటి వ్యక్తికి ఇవ్వగలుగుతున్నామంటే ప్రియులారా మనుషులు అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమైనటువంటి వాళ్ళు, విలువైనటువంటి వాళ్ళు. అందువలన యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి మానవుని కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని ఆ కలవరి శిలువలో సిందించడానికి 2500 సంవత్సరాల కిందట ఒక చిన్న కుగ్రామమైనటువంటి బెత్లెహేంలో జన్మించారు. ఆ జననం మానవ ప్రపంచాన్ని 2 ముక్కలుగా చేయగలిగింది. అందువల్ల కాలాన్ని విభజించగలిగింది. కాలం అతీతమైనటువంటి మార్పులు చేసుకోగలిగింది. అది క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటి 2 భాగాలుగా విభజించబడింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటి ఈ 2 భాగాల్ని ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ప్రియులారా దాన్ని తప్పకుండా సమ్మతించాల్సిందే. మీరు బిఫోర్ క్రైస్ట్ ఆర్ ఆఫ్టర్ క్రైస్ట్ మీరు డేట్ వేయాలన్నా సరే ఎందుకు శకము 2 రకాలుగా విభజించబడింది. శకానికి ముందు ఉన్నటువంటిదప్పుడు క్షమాపణ లేదు, ఒక రకమైనటువంటి పెనాల్టీ రుసుమం చెల్లించాలి. మానవుడికి సరైనటువంటి ప్రియులారా నిరీక్షణ లేదు, వాళ్ళకి సరైనటువంటి రెస్పెక్ట్ లేదు, విలువ లేదు. ఒక దాసీలుగా, స్లేవ్స్గా నిలబడి నరకానికి ఆహుతైపోయిన ఈ జనాంగానికి ఒక అతీతమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవ మానవుడి భూలోకంలో జన్మించాడు. తద్వారా శకం కూడా 2గా విభజించబడింది. ఈ లోకంలో, ప్రపంచంలో ఎంతోమంది దైవము అని చెప్పుకునేటువంటి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు కూడా కాలాన్ని 2 భాగాలుగా విభజించలేకపోయారు. ఎందుకు క్రీస్తు మాత్రమే 2 భాగాలుగా విభజించబడింది? ఎందుకంటే క్రీస్తుకు పూర్వము క్షమాపణ లేదు, క్రీస్తుకు పూర్వము ప్రేమ లేదు, క్రీస్తుకు పూర్వము సరైనటువంటి ఆప్యాయత లేదు, క్రీస్తుకు పూర్వము కరుణ లేదు. ధర్మశాస్త్ర గ్రంథం అమల్లో ఉంది. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరందరూ కూడా మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఫ్రెండ్స్కి చెప్పవలసినటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే శకము ఎప్పుడైతే క్రీస్తు శకము ఏర్పడిందో ఆ క్రీస్తు శకంలో నుంచి ఒక రకమైనటువంటి దయ పుట్టుకొచ్చింది,
ఒక రకమైన క్షమాపణ పుట్టుకొచ్చింది. వెలివేయబడినటువంటి వాళ్ళు, విలువ లేనటువంటి వాళ్ళు, వదిలివేయబడినటువంటి వాళ్ళు, ఎన్నిక లేనటువంటి మానవుడికి విలువనివ్వగలిగేటువంటి శకం ప్రారంభమైంది. ఆ శకాన్ని ఎవరు ప్రారంభించారంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జన్మించడమే. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జన్మించారు అనడానికి ఆధారం ఒకవేళ క్రిస్టియన్స్గా మనం అనుకుంటున్నామేమో కానీ కాలమే చెప్తుంది. ఆ కాలం ఏం చెప్తుందంటే 2 భాగాలుగా విభజించబడిపోయింది. ఇప్పుడు మనం ఎందుకు 2025 సంవత్సరం అనుకుంటున్నాం? 2025 సంవత్సరమేనా ఈ భూమి పుట్టింది? మీరు చెప్పండి. ఈ భూమి పుట్టింది ఎంతకాలం అయింది? ఇన్ని సంవత్సరాలు వదిలేసి నువ్వు కనుక నీ బర్త్డే ఏంటంటే కనుక 2025 అని రాస్తున్నాం. 2025 అనేటువంటి మాట ఎందుకు రాగలిగింది మీరు అందరూ గమనించాలి. దీని అంతటి కారణం ఏంటంటే కనుక ఒక అతీతమైనటువంటి జననం జరిగింది. ఆ అతీతమైన జననంతో కాలం 2గా విభజించబడింది. ఆ విభజించబడినటువంటి ఆ నాటి నుంచి ఈనాటి వరకు కూడా వెలివేయబడినటువంటి, వదిలివేయబడినటువంటి, విలువ లేనటువంటి, నశించిపోతున్నటువంటి మానవుడికి ఆసరా దొరికింది, మానవుడికి ప్రేమ దొరికింది, రక్షణ దొరికింది, కరుణ దొరికింది. తద్వారా అతీతమైన ద్వారాలు తెరవబడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో నన్ను ఎవరు పట్టించుకోలేదు. క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించగలిగింది, నిన్ను క్రీస్తు ప్రేమ ఆకర్షించగలిగింది. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన సందేశం ప్రేమ, కరుణ, నిరీక్షణ, దయ, క్షమ, ఇలాంటి మంచి అతీతమైనటువంటి సౌభాద్రతతో కూడినటువంటి మంచి గుణలక్షణాలు ఈ లోకంలో ఎక్కడా దొరకవు. ఈ మంచి గుణలక్షణాలు సిలువ దగ్గరే దొరుకుతాయి. సిలువ అనగా త్యాగంతో కూడుకున్నది. యేసు ప్రభువారు వచ్చింది కాలానుగుణంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని అమలుపరచడానికి. ఆయన 33.5 సంవత్సరాల్లో తన యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి రాసినటువంటి ఆ యొక్క విమోచన యజ్ఞాన్ని చేయడానికి వచ్చారు. విమోచన యజ్ఞం ఎవరి కోసము? విమోచన యజ్ఞము నీ కోసం, నా కోసం. ఈ విమోచన యజ్ఞాన్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల కింద పుట్టారు. అప్పటి నుంచి ఆయన జన్మదిన వేడుకలు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రపంచం అంతా కూడా ప్రియులరా ఒక రకమైనటువంటి సంతోష ఆనందాలతో వెలివించబడుతున్నాయి. మనిషి జీవితానికి వాళ్ళకున్నటువంటి శారీరకమైనటువంటి సాంప్రదాయాల నుంచి విమోచన దొరకడానికి యేసు ప్రభువారు ఈ భూలోనికి రావడం జరిగింది. దయచేసి చిన్న శుభ సందేశం మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైన సందేశం మనకు ముందు ఉంది కాబట్టి నేను ముగించేస్తాను. మరొకసారి మన అందరం కలిసి తల్లు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత కోయిర్ వారి యొక్క పాట కంటిన్యూ చేస్తారు. దయచేసి ఈ సమయంలో మరొకసారి మన మధ్యన జీవన్ కుమార్ గారు ముందుకు వస్తారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి అందరూ కూడా కోయిర్ వారు ముందుకు రావాలి, వారు పాట పాడుతుంటారు. బ్రదర్ జీవన్ కుమార్ గారు దయచేసి ముందుకు వస్తారు, వచ్చి వారు ప్రార్థనలు నడిపిస్తారు. మనందరం కలిసి ఈ దీంట్లో ముందుకెళ్దాం. ఈ చిన్న ప్రార్థన అయిన తర్వాత కోయిర్ వారు పాటలో కంటిన్యూ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది అయిన తర్వాత పాట పాడిన తర్వాత మనకు ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వెళ్దాం. అక్కడ సండే స్కూల్ వాళ్ళు నేటివిటీ స్కిట్ ప్రదర్శిస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం తల వంచి. పరిశుద్ధుడా పరమ తండ్రి ప్రభా, నీ నామం స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ 2025వ సంవత్సరంలో నాయన తండ్రి, నీ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతా ప్రభా మరి నిన్ను మీ జన్మదిన వేడుకల్లో జరుపుకున్నడకు మరి ఏక దేవుడవు నీవే అనుకున్నావు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి గత వారం నుంచి సియోను సంఘం నుంచి ప్రభా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభా మరి నీ జన్మదిన శుభవార్తను వారికి అందించి వారి జీవితాలలో మీరు చేసినటువంటి మేలులన్నింటినీ వారికి విన్నవించే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యం గురించి మీకే వందనాలు నాయన. మరి పిల్లలు యూత్ మరి మంచి పాటలతోటి మిమ్మల్ని ఘనపరిచినందుకు కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఆధిక్యతనిచ్చి మాకు సంతోషాన్ని ఇచ్చి మా జీవితాలలో మరి మంచి వెలుగులు నింపి సంతోషాలు నింపిన గొప్ప దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఈ సియోను సంఘ సభ్యులందరి కుటుంబాలలో మీ వెలుగును నింపమని, వారి అవసరాలన్నీ తీర్చమని వేడుకుంటూ జరగబోయే మీటింగ్ అంతటికి మీరే తోడయుండి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
యేసు జన్మించే మహానందమే ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే స్తుతించుడి పాట పాడుడి వేడుడి కొనియాడుడి స్తుతించుడి పాట పాడుడి వేడుడి కొనియాడుడి ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే లేఖనములు నెరవేరగా బెత్లెహేము గ్రామమున లేఖనములు నెరవేరగా బెత్లెహేము గ్రామమున కన్య మరియా గర్భంబున బాలయేసుగా జన్మించెను కన్య మరియా గర్భంబున బాలయేసుగా జన్మించెను ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే లోక పాప భారంబును తానే భరింపను లోక పాప భారంబును తానే భరింపను మన వారిని రక్షింపను మన రక్షకుడు దయించెను మన వారిని రక్షింపను మన రక్షకుడు దయించెను ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే స్తుతించుడి పాట పాడుడి వేడుడి కొనియాడుడి స్తుతించుడి పాట పాడుడి వేడుడి కొనియాడుడి ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే ఆనందం ఆనందం మహానందమే శ్రీ యేసు జన్మించే మహానందమే దయచేసి ఈ సమయంలో మరి సండే స్కూల్ నేటివిటీ స్పిట్ ప్రదర్శించబడుతుంది. దయచేసి అందరూ కూడా తీసుకురావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. త్వరగా సమయం వేస్ట్ కాకుండా మనం ఇది చేయాలని ఆశపడుతున్నాం. స్కిట్ లేట్ అవుతుందంటే మనం ఇంకొక పాట పాడతాం. ఎందుకంటే పాడతాను సరే ఈ లోపు ఒక పాట పాడదాం. వాళ్ళు కింద నుంచి దిగడం టైం పడుతుందా మరి రమ్మని త్వరగా. ప్రియులారా, ఇది నేటివిటీ స్పిట్. అందరూ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలని మనం చేసుకుంటాం. ఈ స్పిట్లో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్రిస్మస్ సందేశం దాగి ఉంది. ఎట్లా యేసుప్రభు వారి భూలోకానికి వచ్చారో, ఏ విధంగా మరియ గర్భవతి అయింది, యేసుక్రీస్తు ప్రభువారు జననం ఏ విధంగా జరిగింది, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని గమనించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం.
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు జనన విధానం ఎలాగనగా, గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత ఈలాగు సెలవిచ్చెను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదెలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈలాగున యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతివంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను
చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. 2000 ఏళ్ల కిందట రోమా సామ్రాజ్యాన్ని పాలించే కైజరు అగస్తస్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరియ చాలా అలసిపోయినందున వారు ఉండడానికి స్థలం కోసం సత్రానికి వెళ్ళిరి. మీ సత్రంలో ఏదైనా గది ఉందా? క్షమించండి, ఇప్పటికే చాలామంది అతిథులు ఉన్నారు. మా వద్ద గది లేదు. మార్గంలో ప్రయత్నించండి. అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. మాకెక్కడనూ స్థలం దొరకలేదు. నా భార్య గర్భవతి. మీ సత్రంలో ఏదైనా స్థలం ఉందా? మా గదులన్నీ నిండి ఉన్నాయి. క్షమించండి, మీకు కావాలంటే పశువుల పాకను ఉపయోగించవచ్చు. అది సరిపోదు, కానీ అది మీకు కొంత ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. రాజు అయిన హేరోదు దినములయందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మహారాజుగా అయిన హేరోదు ప్రభులకు జయము జయము. మహారాజా, తమ దర్శనము కొరకు తూర్పు దేశం నుండి ఎవరో 3 జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారిని లోనికి ప్రవేశపెట్టుము.
రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక. మహాజ్ఞానులారా, మీరు ఈ దేశానికి వచ్చిన సంగతిని మేము వినగొరుచున్నాము, వివరముగా చెప్పుడి. మహారాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరి వచ్చి ఉన్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము. అవురా, యూదుల రాజుగా నేనుండగా వేరొక రాజు పుట్టేనా? అతడు లోకమంతటిని ఏలునా? మహామంత్రి, మన ఆస్థానంలోని వారిని పిలిచి అతడెక్కడ పుట్టెనో తెలుసుకొనండి. చిత్తం ప్రభు. ప్రభు, యూదుల రాజుగా పుట్టబోవాడు యూదా బెత్లెహేములో పుట్టునని చాలా కాలం క్రితమే ప్రవక్త ప్రవచించాడు. మహాజ్ఞానులారా, మీరాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెలియచేయుడి. మరలా మనం కలుసుకుందాం. ఒరేయ్ యాకోబు, రూబేను, రండ్రా, చీకటి పడుతుంది. గొర్రెలన్నిటిని దొడ్ల తోలండి, చలి కాపుకుందాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒరేయ్, దూత చెప్పింది కదా, మనం బెత్లెహేం వెళ్ళి ఆ రక్షకుని చూసొద్దాం, రండ్రా.
చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని పూజింపవచ్చి ఆయనకు బంగారమును సాంబ్రాణియును బోలమును కానుకలుగా అర్పించిరి. ప్రియమైన మిత్రులారా, యేసు మన పాపాల నుండి మనలను రక్షించడానికే కాదు, మనకు ప్రభువుగా మరియు మార్గనిర్దేశం చేసేందుకు కూడా భూమిపైకి వచ్చాడు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: యేసును మన ప్రభువుగా కలిగి ఉండటం అంటే ఏమిటి? యేసును చూడడానికి తమ మందలను విడిచిపెట్టిన గొర్రెల కాపరుల వలె మనం కూడా మన పాత పద్ధతులను విడిచిపెట్టి ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? యేసును వెదుగుచు నక్షత్రాన్ని అనుసరించిన జ్ఞానుల నుండి మనం నేర్చుకోగల మరొక విషయం ఏమిటంటే, ఆయనకు కానుకలు తెచ్చి పూజించారు. జ్ఞానులలాగే మనం కూడా వినయంతో యేసు ముందుకు వచ్చి ఆయనను ఆరాధించాలి. మన దగ్గర ఉన్న వాటిలో ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, మా పాపాల నుండి మమ్మల్ని రక్షించడానికి మీ కుమారుడైన యేసును పంపినందుకు ధన్యవాదాలు. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని గుర్తించుకోవడానికి మరియు యేసును ఎల్లప్పుడూ మా ప్రభువుగా మరియు రక్షకునిగా స్తుతించుటకు మాకు సహాయం చేయండి. ఆమేన్. ప్రియులారా, మీరు చూశారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉద్భవించినటువంటి ఆ సత్యాన్ని ప్రపంచం అంతా గుర్తుపెట్టింది. మానవాతీతానికి అతీతంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ జరిగింది మానవుడిగా. తద్వారా ధర్మశాస్త్ర గ్రంథం నెరవేర్చబడి మానవాళి యొక్క విమోచన జరిగింది. దానికోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో రక్షకుడుగా జన్మించారు. ఇది మానవులకి సామాన్యమైనటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఈ మంచి స్కిట్ ఏర్పాటు చేశారు. పెర్సియన్ టీం వాళ్ళకి అందరం కలిసి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎంతో ప్రయాసపడ్డారో, మంచి అందరికి కూడా ఇట్టే అర్థమయ్యేటువంటి చాలా సింపుల్ పద్ధతిలో నేటివిటీ స్పీడ్ చేశారు. వాళ్ళందరూ కూడా, మరి తల్లిదండ్రులు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. స్త్రీల సమాజం వారు ముందుకు వస్తారు. వారు ఒక మంచి చక్కటి క్రిస్మస్ గీతాన్ని పాడి మనకు వినిపిస్తారు. మరొకసారి సండే స్కూల్ టీం వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి మంచి సక్సెస్ఫుల్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా ప్రదర్శించినందుకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ సమయంలో మరి జైన్ లేడీస్ ఫెలోషిప్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆలపిస్తారు. మానవునిగా భూమికే దిగి వచ్చెను.
పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరినందు లోకానికి అరుదించెను ఆ పశుల శాలయందు. ఆశ్చర్యకరుడుగా వచ్చెను ఆలోచన మనకు చెప్పెను శరీరధారి వచ్చెను కృపా సత్యముతో నిండెను. ఆశ్చర్యకరుడుగా వచ్చెను ఆలోచన మనకు చెప్పెను శరీరధారి వచ్చెను కృపా సత్యముతో నిండెను. బలవంతుడుగా నిత్యుడగు తండ్రిగా సమాధానాధిపతిగా బలవంతుడుగా నిత్యుడగు తండ్రిగా సమాధానాధిపతిగా యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరినందు లోకానికి అరుదించెను ఆ పశుల శాలయందు. నీ మనసు మార్చుకో నీకై వచ్చెనని తెలుసుకో నమ్మిన వారికి రక్షణ సిద్ధము చేసెను దేవుడు. మార్చుకో నీకై వచ్చెనని తెలుసుకో నమ్మిన వారికి రక్షణ సిద్ధము చేసెను దేవుడు. విశ్వాసముంచుము ఆ యేసునందు నిత్య జీవము నీ కొసగును. విశ్వాసముంచుము ఆ యేసునందు నిత్య జీవము నీ కొసగును. యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరినందు లోకానికి అరుదించెను ఆ పశుల శాలయందు. యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరినందు లోకానికి అరుదించెను ఆ పశుల శాలయందు. ప్రవచనమే నెరవేరెను పరిస్థితులే మారిపోయెను. ప్రవచనమే నెరవేరెను పరిస్థితులే మారిపోయెను. యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరినందు లోకానికి అరుదించెను ఆ పశుల శాలయందు. ఆ పశుల శాలయందు
मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। उसे सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। बीबी मरियम उसे सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। मसीह का राज आया है, तारे ने बतलाया है, मसीह का राज आया है, तारे ने बतलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। कर मारो सूट बूट को, पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। ठोकर मारो सूट बूट को, पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। मसीह का राज आया है, तारे ने बतलाया है, मसीह का राज आया है, तारे ने बतलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. దయచేసి యూత్ గర్ల్స్ దయచేసి యూత్ గర్ల్స్ ఒక కొరియోగ్రఫీ ఉంది, వాళ్ళు డైరెక్ట్ రావాలి. యూత్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు దయచేసి రెడీగా ఉండాలి. ఈ కొరియోగ్రాఫ్ అయిన తర్వాత మళ్ళీ సీనియర్ బాయ్స్ డ్యాన్స్, దీంతో మనం క్లోజ్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో ఒక పాట పాడుకున్న తర్వాత క్లోజింగ్ ప్రేయర్ తోటి మనం ముగించుకుందాం. ఇంకా మీరు కొన్ని నిమిషాలను మనం ముగించేస్తున్నాం. యూత్ గర్ల్స్ దయచేసి అందరూ ముందుకు రావాలి. యవనస్తులు దయచేసి వాలంటీర్స్ ఎవరైతే పరిచారకులు ఉన్నారో బయట వాళ్ళు రాకుండా చూడాలి, మన వాళ్ళు మాత్రమే భోజనం చేసేటట్టు చూడాలి. విడినవయ్యా లోకమే ఎవరు చేయని త్యాగం చేయాయి తెంచావా ఈ
అందరూ క్లాప్స్ కొడదామమ్మా దయచేసి. ఈ సమయంలో సండే స్కూల్ వాళ్ళు ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు. వాళ్ళ తర్వాత పాస్టర్ గారు స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। रात में भेड़ों को चरा रहे थे, ये रात में भेड़ों को चरा रहे थे, ये रात में भेड़ों को चरा रहे थे, ये रात में भेड़ों को चरा रहे थे। दूत संदेश उन्हें दे गया, दूत संदेश उन्हें दे गया, आज पहला मसीह हो गया, आज पहला मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पहला मसीह हो गया, आज पहला मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारी दुनिया का नूर आ गया, सारी दुनिया का नूर आ गया, आज पहला मसीह हो गया, आज पहला मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पहला मसीह हो गया, आज पहला मसीह हो गया। मंजूसी सोना मुल्बान लेके आए थे, मंजूसी सोना मुल्बान लेके आए थे, मंजूसी सोना मुल्बान लेके आए थे, मंजूसी सोना मुल्बान लेके आए थे। देखो मरियम का, देखो मरियम का, देखो मरियम का लाला गया, देखो मरियम का लाला गया, आज पहला मसीह हो गया, आज पहला मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पहला मसीह 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 हो गया। దయచేసి వీళ్ళ కోసం బాగా ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళదే. సో వీళ్ళే మళ్ళీ నెక్స్ట్ మనకి యూత్, మనకి అందరూ కూడా కమింగ్ జనరేషన్ కాబట్టి వీళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా సండే స్కూల్ సీనియర్స్, దానికి ముందు ఒకవేళ వాళ్ళు రాగానే మనం ఒక ఉన్నారు నాన్న సండే స్కూల్ సీనియర్స్ అయిపోయింది కదా. సో ఈ సమయంలో మన మధ్య పాస్టర్ గారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ తోటి మనం ముగించుకుందాం.
సో కార్యక్రమాలన్నీ ప్రభు కృపను బట్టి అన్ని ముగించుకోగలిగాం. దేవుని కృపను బట్టి ఈ పాట తర్వాత మన మధ్యన డేవిడ్ అన్న గారు క్లోజింగ్ ప్రేయర్ తోటి మనం ముగించేసుకుందాం. హలో, స్టార్ట్ చేయనా?
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మన మధ్యన దేవుని దాసులు డేవిడ్ అయ్య గారు ముందుకు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ఆ తర్వాత బెనడిక్షన్ ఇచ్చిన తర్వాత మనకు కేక్ కటింగ్ ఉంది, దానికి వెళ్దాం. అన్నారండి. మీ అందరూ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ ప్రత్యేక వందనాలు. అందరూ కూడా చాలామంది భోజనం చేస్తున్నారు. అందరు లేచి నిలబడదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ బ్లెస్సెడ్ సమయం మాకు మీరు దయచేసి ఉన్నారు. మీరు ఈ లోకానికి యేసు ప్రభు రూపంలో వచ్చి ఉన్నారు. నాయన మీ జననం మాకు పవిత్రమైంది. నాయన మాకు ఈ భూమి మీద సమాధానం దయచేసి ఉన్నారు. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ఎందరో నశించిపోయి ఉన్నారు, కానీ మీరు మాకిచ్చిన ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నాయన పునరుత్థానమును జీవమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నారు. నాయన ఈ లోకంలో ఎందరో నశించిపోతున్నారు. వారందరినీ నాయన మీ కరుణ, కటాక్షము, ప్రేమ మీరు వెదజల్లినారు, కానీ వారు నాయన నీ వద్దకు రాలేకపోతున్నారు. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఎంతో గొప్ప సంతోషంతో, ఆనందంతో మీ జననాన్ని మేము జరుపుకున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా పాస్టర్ బాబురావు అయ్యగారిని బట్టి, వారి యొక్క సహచరులందరిని బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి నాయన వారిని బహుగా దీవించి ఇంకా ముందుగా తండ్రి గొప్పగా వాడుకోవాలని కోరుచున్నాను. అలాగే తండ్రి వచ్చే నూతన సంవత్సరంలో మా ప్రియులందరినీ క్షేమంగా ఉంచి నూతన సంవత్సరంలోనికి నడుపుమని, ఆ నూతన ఆశీర్వాదాలు మేము పొందుట కృపను అనుగ్రహించమని వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, సంఘాన్ని ఎంతగానో దీవించి నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు ప్రభు వారి కృప, మన ఆదరణకర్త, మన సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, శాంతి, సమాధానము కూడి వచ్చిన మనందరికీ, మన గృహములకు, ఆయన నమ్మిన అఖిల విశ్వాసులందరికీ ఈ క్రిస్మస్ సందర్భంలోనూ అలాగే వచ్చే నూతన సంవత్సరంలోనూ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఆశతో నమ్మియున్నా